ఏమనండి ఇక ఎన్ని వారాలుగా ఎన్ని వారాలుగా చెప్తున్నాను ఒకే అంశాన్ని. సరే, ఎన్నో పార్ట్లోకి వచ్చాం? ఏ పార్ట్లో మనం ఉన్నాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10? ఏ పార్ట్లో మనం ఉన్నాం? ప్రతి వారం కూడా మనం ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద మాట్లాడుతున్నాం. ఇంచుమించు మనము పార్ట్ 6లో మనం ఉన్నాం ప్రియులారా. అంటే 5 పార్ట్లు మనం పనిచేసుకున్నాం. ఒక్కొక్క వారంగా ఒక్కొక్క అంశాన్ని 2 వారాలుగా ఒకటే దాన్ని ప్రవర్తన అంటే పద్ధతి. ప్రవర్తన అంటే నువ్వు మాట్లాడే పద్ధతి బాగుందా, నువ్వు నడిచే పద్ధతి బాగుందా, నువ్వు చూసే పద్ధతి బాగుందా, నువ్వు ప్రవర్తించే ఆ పద్ధతి ఎలా ఉంది, అది ప్రవర్తన అంటే. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం వాడు పద్ధతి బాగోలేదన్నా అని. వాడిని అనవసరంగా ఇంటికి పిలిచాను, వాడు చూపు బాగోలేదు. మన భార్య మనతో అంటుంది ఒక్కొక్కసారి, నువ్వు అతన్ని పిలవద్దు దయచేసి, ఏమైంది, అతన్ని చూడటం నాకు నచ్చలేదు అంటుంది. వినలేదా మీరెప్పుడు? వినే ఉంటారు, మీరే చెప్పుంటారు మహిళలు. ఆ అబ్బాయిని ఎప్పుడు ఇంటికి రానియద్దు, వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు అనే మాటలు. వీళ్ళరు, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ ఇంట్లో నీకు గౌరవం దక్కదో. నీ ప్రవర్తన సరిగా లేకపోతే సంఘములో నిన్నెవరు గౌరవించరు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఉంటున్న గ్రామములో, నువ్వు ఉంటున్న వీధిలో నిన్నెవరు పట్టించుకోరు. నీ ప్రవర్తన. అమ్మాయి అద్భుతం, ఆ అమ్మాయి చాలా మంచిది, ఇక్కడ తల ఉంచిందంటే తను ఉద్యోగం వెళ్ళే స్థలానికి, కాలేజీకి వెళ్ళేంత వరకు తల ఎత్తే పిల్ల కాదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అబ్బాయి పద్ధతి చాలా మంచివాడు. ఎవరిని తుస్కారంగా మాట్లాడేవాడు కాదు, ఎవరిని ఇబ్బందికరంగా చేసేవాడు కాదు. ఇది ప్రవర్తన. మొదటి మాటలో చెప్పాను ప్రవర్తన. ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పించు. దావీదేమన్నాడు? చదవండి ఒక్కొక్క మాటగా. 143 కీర్తన 10వ వచనం, మొదటి పాటలో చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నాను, అది ఏమిటి అంటే నేను ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? నీ ఇష్టము ఏదో, నీ చిత్తము ఏదో, నువ్వేం చెప్తావో అలాగ నేను ప్రవర్తించాలనుకుంటున్నాను, నాకు నేర్పించు. 2వ పార్ట్లో అదే విషయాన్ని, నేర్పించు అనే విషయాన్ని మీతో నేను బోధించాను. ప్రియులరా, ఈ 2వ పార్ట్లో మనం నేర్చుకున్న 2వ పాఠం ఏంటంటే, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ శత్రువులను కూడా చెప్పండి మిత్రులుగా మారుస్తాడు. సామెతల గ్రంథం 2వ పార్ట్లోకి మనం వెళ్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. ఆయన వాని శత్రువులు సైతము వారికి మిత్రులుగా మారుస్తాడు. నీ ప్రవర్తన సరైనదైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా, దావీదు చెప్పినట్టుగా, అయ్యా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలని ఆశిస్తున్నాను, ఆయన ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ శత్రువులు సైతము కూడా నీ కాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు. ఆ రోజు యోసేపు ప్రవర్తన అద్భుతకరంగా ఉంది. పోతీఫర్ ఇంట్లో ఏమాత్రము ఏమాత్రము ఆ ప్రవర్తన సరిగా నడవడి లేకపోయినా యోసేపు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్ళేవాడు. తన అన్నలు తన దాకా వచ్చే వాళ్ళన్నా మీరే చెప్పండి, యోసేపు ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? పోతీఫరు భార్య వచ్చి నా కోరిక తీర్చు అన్నా కూడా ఆయన స్పందించలా. దేవుడు చూస్తున్నాడు. దేవునికి విరోధంగా ఈ పాపము చేసి ఈ పాతకాన్ని నేను మూటగట్టుకోలేను, దయచేసి నన్ను వదిలేయి అని తప్పించుకొని పారిపోయాడు. ఇది ప్రవర్తన. ఇలా ఎప్పుడైతే ప్రవర్తించాడో, ఏ అన్నలైతే కొట్టారో, ఏ అన్నలైతే తిట్టారో, ఏ అన్నలైతే అసూయపడ్డారో, ఏ అన్నలైతే చంపాలి అని ప్రయత్నం చేశారో, అదే అన్నలు యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన
నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా మారినప్పుడు నీ శత్రువులు తిరిగి నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అలా చేయగలిగిన వాడు దేవుడు. వాళ్ళు వచ్చి సాగిలపడతారు. అన్నా మాకు సహాయం చేయండి, మీరే అన్నా మాకు దిక్కు, అక్క మీరేనక్క మీకు. ఒకప్పుడు హాని చేసిన వాళ్ళే, ఒకప్పుడు మనల్ని హింసించిన వాళ్ళే, ఒకప్పుడు మనమంటే పడని వారే, ఒకప్పుడు మనమంటే గిట్టని వారే. అలాంటి వారు వచ్చి తప్పకుండా నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వంచాల్సిందే. ఆ రోజు కోసం ఎదురు చూడాలి అంటే నీ యొక్క చెప్పండి ప్రవర్తన యెహోవాకి ఎలా ఉండాలి? ప్రీతికరంగా. నెంబరు 3, మూడో పార్టీలో మనం చెప్పుకున్న మూడో భాగం ఏమిటి? యథార్థంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? ఈ అంశాన్ని 3 వారాలుగా మీకు నేను తెలియపరిచాను. యథార్థంగా ప్రవర్తించినప్పుడు పార్ట్ 3లో నిర్భయంగా ఉంటాము. ఎలా ఉంటారు? చదవండి ఆ మాటలు. 10వ అధ్యాయము సామెతలు 9వ వచనం. త్వరగా అసలు విషయానికి వెళ్దాం. నిర్భయంగా ఉంటాడు. యథార్థంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడు? వానికి ఎలాంటి దానికి భయపడడు. జ్వరం వచ్చింది భయపడడు, తలనొప్పి వచ్చింది భయపడడు, బిడ్డకు బాగోలేదు భయపడ్డు, ప్రమాదం వచ్చింది భయపడ్డు, శత్రువులు వచ్చారు భయపడ్డు, అప్పులున్నాయి భయపడ్డు, అనారోగ్యానికి గురై భయపడ్డాను. ఎందుకు? నేను యథార్థంగా ఉన్నాను. నాకు తెలిసి ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు, ఎవరి సొమ్ము నేను తాకలేదు, ఎవరిది నేను దోచుకోలేదు. నేనెందుకు భయపడాలి? నేను యథార్థంగా ఉన్నాను. భార్య వచ్చేమంది, ఏవు భార్య వచ్చేమంది, యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా ఎంతకాలమో దేవుడు 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 అంటావు, యథార్థతను వదిలిపెట్టి దేవుడిని దూషించి చచ్చిపో అన్నా కూడా ఏవు యథార్థతను ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, విసర్జించినవాడు. అందుకే ఏబును దేవుడు 2 అంతలుగా దీవించింది. ఎంతమంది ఎన్ననుకున్నా ఏబు భయపడ్డా? భయపడలే. కారణం తన జీవితంలో యథార్థతను మాత్రం వదిలిపెట్టాడు. తన బ్రతుకుల్లో యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. భార్య వచ్చి అన్నా కూడా యథార్థంగానే బతికాడు. కానీ ఎక్కడ అవినీతి పనులు, అన్యాయం చేయటం తన జీవితంలో కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యథార్థంగా ఉన్న విషయంలో పార్ట్ 4లో 4లో మనం చెప్పుకున్నది ఏంటంటే, ప్రభువుకు ఇష్టలుగా ఉంటే మన ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు, ప్రభువుకు ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరి ఇష్టలు? యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు అని రాయబడింది. దేవునికి ఇష్టలైన వారికి ఏం చేస్తాడో పార్ట్ 4లో మీతో పంచుతున్నాను. వారిని ప్రమాదం నుంచి తప్పిస్తాడు. 2 విషయాలు చెప్పారు. నెంబర్ 1 ప్రమాదం నుంచి తప్పిస్తాడు. నెంబర్ 2, భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్నావు కాబట్టి మీ ఇంట్లో సమాధానం ఉంటుందన్న విషయాలు మీతో బోధించాను. ఇక 5వ విషయంలో మనం మాట్లాడుకున్నది, యథార్థంగా ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది. కీర్తనలు 84:11. 84వ కీర్తన 11వ వచనం ఆఖరి మాట. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. ఇలా ఒక్కొక్క కోణములో, ఒక్కొక్క భాగములో చాలా లోతైన మర్మాలు మీకు వివరించుకుంటూ వచ్చాను. ప్రియులారా, ఈరోజు